సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. మీకు 66% సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నది నిజమే అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పోదామనేసి సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 66% సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంత శాతం ప్రజలు మీ వెంటే ఉంటే మీ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా, స్పీకర్ హోదాలో పనిచేసిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ చేరి అబద్ధాలు మాట్లాడడం విడ్డూరం. పార్టీ హోదాల్లో పనిచేసి వారికి అంత అనుభవం ఉన్న నాయకులు ఇప్పుడు అబద్ధాలుగా మాట్లాడడం ఇది చాలా హేయమైన చర్య అనేసి, వీటిని ప్రజలందరూ గమనిస్తున్నారనేసి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా, కేసీఆర్ కాలు బయట పెట్టకున్నా, నోరు విప్పి మాట్లాడకున్నా రాష్ట్రంలో బీఆర్ఎస్ గణనీయంగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుందని, పార్లమెంటు ఎన్నికల గెలుపు కంటే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు సాధించడం చాలా కష్టమని, ప్రతి ఓటు కీలకంగా అందరినీ ఒప్పించి మెప్పించాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం సర్పంచ్లుగా ఎన్నికైన నూతన సర్పంచ్లను జ్ఞాపికతో సత్కరించారు కేటీఆర్.